ప్రేమ గల మా పరలోకపు తండ్రి, మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ సంవత్సరము చివరి దినంలో మమ్మల్ని ప్రవేశింపచేస్తున్నారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ప్రభా, నీ మహిమ కొరకుగా ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేసినటువంటి ఎబెనేజర్ దేవుడుగా ఉన్నకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి, నీ మహిమ కొరకుగా ఈ దినమంతటి కొరకుగా మీ కృప కోరుకొనిచుంటున్నాం. నీ మహాకృప చేత మమ్మల్ని నీ కృపలో కాపాడుకొనుచు పోషిస్తూ నడిపిస్తున్నకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దయగల తండ్రి, నీ కార్యముల కొరకైనటువంటి సాక్షులుగా మీరు మమ్మల్ని కోరుకున్నదులకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా ప్రభా, నీ యొక్క నమ్మకత్వాన్ని బట్టి మిమ్మల్ని పూజించి గణపరిచి కొనియాడుకొని చూస్తున్నాం. మా దేవా, ఈ దినమంతటి కొరకై మీరేమో సిద్ధపరచాలి. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ప్రభా, ప్రార్థన కొరకుగా నీ బిడ్డలైనటువంటి వారిని మీరే సమకూర్చి తీసుకురావాల్సిందిగా నీకు స్తోత్రాలు చెల్లిస్తాం. మమ్మల్ని తగ్గించుకొని మిమ్మల్ని హెచ్చిస్తూ పూజిస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పేరుని స్తుతించి సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఒక మాట చదువుదాము. మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనంలో, అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును సైనికుని మధ్య దాన్ని నిలిపి, ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేసి చెప్పి దానికి ఎబెనేజరు అని పేరు పెట్టెను. కాబట్టి సంవత్సరం చివరి దినం వరకు దేవుడు మనకు సహాయం చేస్తూ వచ్చినాడు. మన దేవుడు సహాయం చేసే దేవుడు. సంవత్సరం అంతా మనకెన్నో రకములుగా ఆయన సహాయం చేస్తూ వచ్చినాడు. అట్టి దేవునికి మనం కూడా సహాయకులుగా ఉండాలి అంటున్నాడు. కనిపించినటువంటి అదృశ్య దేవుడికి కనిపించినటువంటి దృశ్య మనుషులమైనటువంటి మనము ఈ భూలోకమందు ప్రభువు కొరకైనటువంటి సహాయకులుగా ఉండడానికి కొరకు ప్రభు మన జీవితాన్ని కోరుతూ ఉన్నాడు. మనం గమనిస్తే
యోహాను 3వ పత్రికలో ఒక మాట జ్ఞాపకం చేసుకుంటాం. అదేమిటంటే, మనం సత్యమునకు సహాయకులమవునట్టు అంటాడు. సత్యమునకు సహాయకులము, దేవుని యొక్క సంతోషం, దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి, ఆయనకు ప్రియమైనటువంటి పిల్లగా, ఆయనకు సత్యం, ఆయనకు పిల్లగా, ఆయన్ను అనుసరించినటువంటి బిడ్డలుగా మనం గమనిస్తే, అక్కడ గాయు అనేటువంటి భక్తుడికి యోహాను రాస్తూ ఒక మాట అన్నాడు. నా పిల్లలు సత్యం అనుసరించి నడుచుకొనుచున్నారు అని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషం లేదు అన్నాడు. కాబట్టి మన యొక్క జీవితంలో ప్రభు బిడ్డలుగా ఆయనను అనుసరించినటువంటి ప్రజలుగా, ఆయనకు భూలోకమందు ప్రతినిధులుగా, ఆయన మహిమార్థమై మనం జీవించడమే ప్రభు కోరినటువంటి గొప్ప జీవితం. కాబట్టి 3వ యోహాను పత్రికలో 4వ వచనంలో, నా పిల్ల సత్య మనసు నడుచుకునే వెంట కంటే నాకు ఎక్కువైన సంతోషం లేదు అన్నాడు. అలా కిందికి మనం వస్తే 8వ వచనం, మనం సత్యమునకు సహాయకులమవునట్టు అంటూ ఆ మాట అంటున్నాడు. మన దేవుడే సత్యము. ఆయన అనుసరించు వారంగా, ఆయన కొరకు సాక్షులముగా, ఆయన కార్యములకు సహాయకులుగా ప్రభు బలు వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి ప్రభు బిడ్డలుగా భూమి మీద ప్రభు మహిమార్థమై అట్టి శ్రేష్టమైనటువంటి జీవితంలో దేవుని కార్యాల కొరకు మనం సాగిపోవాలని ప్రభు కోరుతా ఉంది. కాబట్టి మనుషుల గ్రంథం 7వ మనకింతవరకు యెహోవా మనకు సహాయపడుతూ వచ్చినాడు. ఆ రీతిగా ఇక ముందు కూడా మనకు సహాయం చేయలేదు దేవుడు. కాబట్టి మన దేవుడు ఎబెనేజరు దేవుడు, మన దేవుడు ఇమ్మానుయేలు దేవుడు, మన దేవుడు యెహోవా ఈరే దేవుడు. అంటే ఇంతవరకు సహాయం చేసినటువంటి దేవుడు ఇక ముందు కూడా సహాయం చేయబోయే దేవుడు, మనకు తోడుగా ఉండే దేవుడు. కాబట్టి అటువంటి గొప్ప దేవుణ్ణి మన జీవితంలో స్తోత్రించుటకు, ప్రార్థించుటకు, చాటించుటకు,
ఆయన కార్యముల కొరకు వాడబడడానికి కొరకు ప్రభు మనల్ని కోరుకున్నాడు. మనం ఎంతో ధనిలం. దేవుని మహిమ కొరకై ప్రతి దినము ఆయన మహింపరిచే కృప, ఆయన సన్నిధిలో ప్రార్థించే కృప దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఈ సంవత్సరము చివరి దినము ఉదయకాలం మనం స్తుతి ప్రార్థనతో ప్రారంభించుకుంటున్నాం. ఈ దినమంతటికి నడిపించబాటు ఆ రీతిగా ఈ దినము రాత్రి కూడా వాచ్ నైట్ సర్వీస్ ప్రభు సన్నిధిలో గడుపుచు నూతన సంవత్సరంలో ప్రవేశించడం కొరకై ఆయన యొక్క నా మహిమార్థమై ఆ రీతిగా ప్రభు కృపలో ఆయన సన్నిధిలో కొనసాగడానికి కొరకుగా ప్రభు యొక్క సహాయాన్ని మనం కోరుకుంటూ వస్తాం. ప్రతి చోట ఈ రాత్రి పరిచర్య దేవుని మహిమార్థమై దేవుడు ఎంతో దీవెనకరంగా చేయనట్లుగా ప్రార్థన చేస్తాం. అలా రేపు ఉదయకాలము సంవత్సరపు ఆరంభము ఆరాధన కూడికను ప్రభు ఆశీర్వాదకరంగా చేయనట్లుగా ప్రార్థన చేస్తాం. ఆ రీతిగా ఉదయకాలం దేవు చిత్తమైతే సువార్త కొరకుగా ప్రభు బలపరిచినట్లుగా ప్రార్థన చేస్తాం. ఆ రీతిగా ప్రభు మహిమ కొరకుగా కూడి వచ్చినటువంటి ప్రతి బిడ్డ కూడా దేవుణ్ణి ఘనపరచడానికి కొరకు, ఇంకా రక్షింపబడినటువంటి వారు రక్షణ పొందటానికి కొరకు దేవుని యొక్క కృపా సహాయము ప్రభువు మనకు అనుగ్రహించినట్లుగా ప్రార్థన చేస్తాం. వర్తమానికులుగా పంపబడినటువంటి వారిని దేవుడే కాపాడి ఆయా స్థలాలకు క్షేమంగా చేర్చినట్లుగా ప్రార్థన చేస్తాం. ఆ ప్రకారం వారిని అభిషేకించి దేవుడు తన మహిమ కొరకు వాడుకున్నట్లుగా ప్రార్థిస్తాం. కూడి వచ్చినటువంటి దేవుని పోయినటువంటి వాళ్ళు ఎంతో జాగ్రత్తగా ప్రభు సన్నిధిలో నిలకవుగా ఉంటూ ప్రభువును ఘనపరచడానికి కొరకైనటువంటి జీవితంలో ఆయన బిడ్డలుగా దేవుడు నడిపించినట్లుగా మనం ప్రార్థన చేస్తాం. ఆ ప్రకారంగా ఈ దిన పరిచయంతటి కొరకై మనము ప్రార్థన చేస్తూ వస్తాం. ఒకరి వెంట ఒకరు కొంత సమయాన్ని మనం ప్రార్థనలో గడుపుతూ వస్తాం. ఇంతవరకు ప్రభు చేసినటువంటి ఆయన కార్యముల కొరకు గత 1వ తారీఖు నుంచి నేను రాత్రి వరకు ప్రభు చేస్తూ వచ్చినటువంటి ప్రతి పరిచర్యను ప్రభు ఆశీర్వదించి ఫలింప చేయనట్లుగా జ్ఞాపకం చేసుకుంటాం. నూతన సంవత్సరములో దేవుని మహిమ కార్యములు మనలో మన ద్వారా ఎలా జరగాలి ప్రభు కోరుతున్నాడు. ఆ ప్రకారంగా దేవుని మహిమార్థమైన కొనసాగునట్లుగా ప్రార్థన చేద్దాం. అలా మనం ప్రార్థనలు వెళ్తాం. ప్రారంభించండి. మూర్తి గారండి, ప్రార్థన చేయగలుగుతారా? మీట్లో ఉన్నారు. ఓకే. పరిశుద్ధుడు అని మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రేమ నమ్మకం గల దేవా, నీకు వెళ్ళలేని స్థుతులు స్తోత్రము. తండ్రి, అద్భుత కార్యాలు చేసే దేవుడు,
నీకు వెళ్ళలేని స్థుతులు స్తోత్రములు. స్థుతుల సింహాసనం మీద ఆసీనుడు అయిన దేవుడు, నీకు వెళ్ళలేని స్థుతులు స్తోత్రం తెలియజేసుకుంటున్నాను ప్రభా. ఆయన 2024 జనవరి మాసం నుంచి అయ్యా ఈ దినం వరకు నీ కృపాక్షేమములు నా వెంట మా వెంట ఉండి మమ్మల్ని ఆశీర్వదించి ఆరోగ్యకరంగా ఉంచి ఆయన సజీవులుగా ఉంచి సజీవమైన దేవుడిని సజీవమైన దేశంలో స్తుతించడానికి ఆరాధించడానికి నాకు మాకు ఇచ్చినట్టు కష్టమైన ఆయన సమయాన్ని బట్టి నీకు వెళ్ళలేని స్థితులు స్తోత్రం తండ్రి. ఎంతైనా నమ్మ దగ్గర దేవుడు తండ్రి. అయ్యా నేనైతే తండ్రి నిన్ను కూల్చుకున్నట్టు కానీ నీ బిడ్డ అని చెప్పుకోవడానికి కూడా అర్హత లేనటువంటి నన్ను నీకు దూరస్తుడని నన్ను చెదిరి ఉన్నటువంటి సమయంలో తండ్రి మీరు ఆయన చేర్చుకొని మీరు నా తండ్రి నన్ను ఆకర్షించుకొని మీ హక్కును చేర్చుకొని నీ మీద వేసుకొని అయా నడిపించి సంఘాలను ఒక అంగంగా చేసినట్టుగా సంఘ సహవాసులతో కలిసి ఆయన అక్కడ స్థిరపరిచినందుకు నీకు వెళ్ళలేని స్థితులు స్తోత్రములు తెలియజేసుకుంటున్నాను. అదే రకంగా నాయన మరి ఆన్లైన్లో ప్రేయర్లో కూడా కొంతకాలం ఆయన చాలా తండ్రి మరి ప్రతి నిత్యం ప్రతిరోజు ఉదయం పూట ఆయన నన్ను కూడా ఆయన సమకూర్చుకున్నందుకు వందనాలు తెలియజేసుకుంటున్నాను. గత కొన్ని రోజులుగా అననుకూల పరిస్థితులను బట్టి నీ సన్నిధానంలో నేను ఆయన నీ విశ్వాసులతో కలిసి నీలో నిన్ను స్థుతించడంలో కానీ ప్రార్థించటంలో కానీ నాయన మరి అవకాశం పొందలేకపోయాను. అది కేవలం నా తండ్రి నా లక్ష్యం కాదు, నిర్లక్ష్యం కాదు ప్రభా. శరీర బలహీనతలు మరి నా నాయన నేను ఎప్పుడైతే రోగం వస్తుందో బాధలు వస్తుందో అప్పుడే దగ్గర అంటూ ఉంటారు తండ్రి. మనిషి నా తండ్రి నీ దగ్గరికి చేరాలంటే అప్పైన పడాలంట, రోగం రావాలంట, జైలైన పాలవ్వాలంట. ఆ పరిస్థితులు తండ్రి నేను రోగస్తున్నై ఉన్నట్టుగా రోగం కాదు కానీ అయ్యా బలహీన పరిస్థితులు బట్టి అవయాలి మీరు ఇచ్చిన ప్రాణాత్మను బట్టి నీకు దేహాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. వాటిలో ఉన్న అవయాలు సరిగా పనిచేస్తున్నందుకు వందనాలు తెలియజేసుకుంటున్నాను. అయితే ఆయన మీరు చెప్పినట్లుగా ఆయన ఆ వయసు పెద్ద వయసు కొలిది అవయవాలుగా పనితీరును మార్పు రావడం వల్ల వచ్చినది తప్ప సహజ సిద్ధంగా మీ యొక్క ధర్మం అది తండ్రి. మీరు ఏర్పాటు చేసినటువంటి కాల నియమం ఆయన ఎంతకాలం ఉండగలుగుతాం. అయితే 75 సంవత్సరాలు అది అయితే ఇంకొక 5 సంవత్సరాలు తండ్రి అది ఆయాసమైన తండ్రి. ఆ క్రమంలోనే నన్ను ఎంచుకున్నందుకు వదలేని స్థితులు స్తోత్రం తండ్రి. అయ్యా నీకు దూరస్తునిగా ఇప్పుడు ఉంచొద్దు ప్రభా. నీకు వందనాలు. నా తలంపుల్లో కానీ ఆలోచనలో కానీ నా క్రియల్లో కానీ నాయన నీకు ఆయాసకరంగా అయినది నీకు మాత్రమే కాదు నాయన నాతోటి వారిని నా పక్కింటి వారిని కుటుంబీకులను బంధువులను స్నేహితులను సంఘస్థులను ఏ ఒక్కరికి కూడా తండ్రి ఇబ్బందికరంగా కానీ తండ్రి అనాకూలంగా పరిస్థితులు కానీ ఏమీ రాకుండా కాచి కాపాడినందుకు నీకు వెళ్ళలేని స్థుతులు స్తోత్రం తెలియజేసుకుంటున్నారు ప్రభు. దేవా నీకు వందనాలు నాయన. నువ్వు ఇచ్చినటువంటి ప్రతి గంట నాయన ఈ యొక్క 48 వారాల్లో తండ్రి నువ్వు చేసిన ప్రతి మేళ్ళను బట్టి లాస్ట్ ఈ టైంకి నా తండ్రి ఎడలైడ్లో ఉన్నాను. ఎడలో నుంచి మెల్బోర్న్ వెళ్ళి తండ్రి నేను క్రిస్మస్ నుంచి జనవరి 1 వరకు అక్కడ జరిగినటువంటి కాన్వకేషన్లో నేను కూడా పొందే భాగ్యం నాకు దయచేసిన దేవా నీకు వందనాలు. అయ్యా ఆ క్రిస్టియన్ దేశంలో తండ్రి మరి క్రిస్టియన్ దేశమే కానీ ఎథిస్టులు ఎక్కువైనటువంటి పరిస్థితుల్లో ఆయన బిడ్డల ద్వారా ఒక అద్భుతమైన కార్యం చేయించిన తండ్రి నీకు వందనాలు. నీ యొక్క మందిర నా తండ్రి ప్రార్థన మందిరంగా మరి అక్కడ నా తండ్రి దైవ సేవకుల చేత ఆయన మరి స్థిరపరచబడినటువంటి మందిరాన్ని బట్టి నీకు వందనాలు. కుమారులను వాడుకుంటున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు. వాటిని ఆయన కుటుంబాలు
చెల్లి చాందిని వాడుకుంటున్న విధానం బట్టి నీకు వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ ఉన్నటువంటి నాన్న బ్రదర్ సల్మాన్ గారు ఆయన వారి యొక్క దైనందిక పరిచర్యలు తండ్రి వారికి ఉన్నటువంటి ఆయన రెగ్యులర్ పరిచయతో పాటు తండ్రి ఆన్లైన్ పరిచర్యలు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఆయన ఈ పరిచర్యను ముందుకు కొనసాగిస్తున్న విధానాన్ని బట్టి నీకు వెళ్ళలేని స్థుతులు స్తోత్రము. అయ్యా ఎన్నో రకాలైనటువంటి అవాంతరాలు అడ్డులు ఆటంకాలు వచ్చినా అయ్యా అది అధిగమించడానికి మీరు చేసినటువంటి గొప్ప కృపను బట్టి కార్యాన్ని బట్టి ఇది కేవలం జరిగినది నీ కృపా దర్శనం తప్ప మనుషుల యొక్క తండ్రి ఏ ప్రమేయం లేకుండా మీరు వారిని నీ దాసుని నీ దైవ సేవకుల్ని వాడుకుంటున్న విధానాన్ని బట్టి నీకు వెళ్ళలేని స్థుతులు స్తోత్రం. అయ్యా నీకు వందనాలు. క్షణం ఒక రీతిలో చేసినట్టుగా చేసిన తండ్రి ఆయన సంవత్సరం కాలంలో 2-3 స్థలాలకు మార్పించి మరలా తిరిగి ఆయన ఇప్పుడు ఉన్నటువంటి ప్రదేశంలో స్థిరపరిచినందుకు నీకు వెళ్ళలేని కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములయ్యా. ఏసయ్యా నీకు వందనాలు నాయన. దైవ సేవకులనైనా తండ్రి సేవకులుగానే ఉంటున్నారు. వారికి వెళ్ళలేని స్థితులు స్తోత్రములు దేవా. వారిని వారి కుటుంబాన్ని ఆశీర్వదిస్తున్నందుకు వందనాలు తెలియజేసుకుంటున్నాను. వారికి ఇచ్చినటువంటి ప్రతి బలహీనతల నుంచి తీసి ఆరోగ్యకరంగా ఇచ్చినావు నాయన. సిరి సంపదలు అడగటం లేదు, మేము ధనధాన్యాలు అడగటం లేదు బాబా. నాయన దైవ సేవకులు అయా ప్రతి నిత్యము కూడా ఇతరులను వెలిగించేటట్టుగా ఇతరులకి ఆత్మీయతను కలిగించడానికి వారు చేసినటువంటి ఆయన దివ్య భాగాల ద్వారా వివరించినటువంటి వివరణాత్మకమైనటువంటి పరిచర్యలు బట్టి నీకు వెళ్ళలేని స్థితులు స్తోత్రం తండ్రి. అయా వేగంగా వచ్చిన తండ్రి మానసిక మౌలికంగా తండ్రి వ్యక్తిగతంగా వారిని చూసేటప్పుడు ఆయన సంఘంలోకి వచ్చి ఆయన వారి బలిపీఠం నుంచి ఇచ్చినటువంటి ప్రసంగాల కన్నా తండ్రి పరిచర్య కన్నా ఆన్లైన్లో నీ తండ్రి నీవు ఆత్మతో పైకి వారిలో అంతరాత్మ నుంచి తండ్రి బయటకు పడుతున్నటువంటి విషయాలను బట్టి పరిచర్యలను బట్టి ప్రవచన ఆయన లేఖనాల మర్మాలను బట్టి నీకు వెళ్ళలేని స్థితులు స్తోత్రం. నేనైతే ఆయన సంపూర్ణమైనటువంటి ఆయన జ్ఞానాన్ని పొందగలిగే నేర్చుకోగలిగే విద్యార్థినిగానే ఉంటాను ప్రభా. వారి మాటలకి వారి యొక్క ఆ యొక్క నిగూఢమైనటువంటి విషయాలను బయలుపరిచి నేర్పుతుంటే ఆయన కొండలు అన్నారు, పర్వతాలు అన్నారు, నదులు అన్నారు, దేశాలు అన్నారు ప్రభా. నీకు వెళ్ళలేని స్థితులు స్తోత్రములు. సంవత్సర కాలం అంతా కూడా నా తండ్రి ఆయన నీ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ప్రాదేశికమైనటువంటి అంశాలను బట్టి వారు ఆయన వివరించిన విధానాన్ని బట్టి నీకు వెళ్ళలేని స్థితులు స్తోత్రం తండ్రి. అంతలోనే తండ్రి భయంకరమైనటువంటి పరిస్థితులు ఆయన ఎటు వెళ్ళాలని యువశాంతి అంది క్రాస్ రోడ్స్ అన్నట్టుగా అయా మరి నడి మధ్యలో ఉండిపోయినారా, వారి పరిస్థితి ఏమిటి అన్నట్టుగా వ్యక్తిగతంగా అయితే నాకైతే చాలా ఆందోళనకరమైనటువంటి పరిస్థితి. దేవా నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఇప్పుడు వీడిని స్థిరపరిచినందుకు వందనాలు ప్రభా. ఎంతో మంది ఎదురు చూస్తున్న సమయంలో ఆయన ఇప్పుడు ఉన్నటువంటి ఆ దేశంలో నన్ను స్థిరపరిచిన దేవానికి వందనాలు. ఆరోగ్య పరిస్థితులు ఆయన ఆ యొక్క కనిచూపు తండ్రి వినికిడి తండ్రి వారి నాయన కాళ్ళ కోదలు ఇవన్నిటిని కూడా ఎన్నో ప్రాణాత్మ దేహాలు మీరు ఇచ్చారు. వాటిలో ఉన్నటువంటి అవయవాలను మీరు జాగ్రత్తపరిచి పరిస్థితిపరిచి నీ రక్త ప్రోక్షణకు తీసుకుని వచ్చి బిడ్డను ఆశీర్వదించినందుకు వందనాలు. అలాగే సిస్టర్ విజయ్ గారిని జ్ఞాపకం చేసుకోండి. అయ్యా బలహీనతలు అనారోగ్య పరిస్థితులు ఉంటున్న సమయంలో కూడా మీరు పట్టుకున్నారు ప్రభావ, మీరు ఉంచే బిడ్డను స్థిరపరిచి ఆరోగ్యం పుంజుకుంటున్నందుకు చేసేటట్లుగా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఆయన పాప హోల్డ్ అని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అవును ఆయన చాలా చలనాల వల్ల వారి చిన్నతనం నుంచి నాన్న బాల్యం నుంచి మీరు చెప్పారు విద్య కావాలని. తండ్రి నీ పరిశుద్ధ గ్రంథంలో లేఖనాలు చదువుకోవడానికి కావాల్సినటువంటి విద్య మీరు ఇస్తారు. ప్రభు లోకంలో కావాల్సినటువంటి జీవనోపాధికి కావాల్సినటువంటి ఆ విద్య నేర్చుకోవాలి కాదు ప్రభా. అది డిస్టర్బ్ అవుతుంది దానికి. అలా మారుస్తూ ఉన్నట్టయితే తండ్రి ఏ స్కూల్లో ఏ పద్ధతులు ఉన్నాయో వాళ్ళ యొక్క బోధన పరిస్థితులు మారుతూ ఉంటున్న క్రమంలో పాప ఎదుగుతున్న పరిస్థితులు ఆ ఫౌండేషన్ బాగా ఉండదని చాలాగా ఆలోచించాను ప్రభా. నీకు వందనాలయ్యా.
వారిని స్థిరపరిచినందుకు వందనాలు. ఆత్మీయంగా బిడ్డలు ఎంతగానో ఉన్నారు. ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున నేను అనలేకపో సమయాభావం వల్ల నాతో నేనే కాకుండా తరటి వారు కూడా నిన్ను ఆరాధించుకొని కొనియాడి నువ్వు చేసిన మేళ్ళన్నిటిని బట్టి నీ కృతజ్ఞతలు చెల్లించవలసి ఉన్నవారు ఉన్నారు. కాబట్టి తండ్రి నీకు నాకు చేసినటువంటి ప్రత్యేకించి నాకు వ్యక్తిగతంగా చేసినటువంటి మేళ్ళన్నిటిని బట్టి కేవలం కృతజ్ఞత తెలియజేసుకుంటూ రానున్నటువంటి ఇంకో 18 గంటల్లో తండ్రి ఈ కొత్త సంవత్సరంలోకి వెళ్ళనంటున్న సమయంలో తండ్రి నీకు వెళ్ళలేని స్థితిలో స్తోత్రం తండ్రి. పాత ముందున వెనుకటి వారిని వాటిని మర్చిపోయి ముందున ఒకరికే పరిగెత్తింది వేగిరి పడండి అన్న పౌలు చేసినటువంటి మాటను గుర్తు చేసుకుంటూ 2025లోకి వెళ్ళనంటున్న సమయంలో మీరు నాకు జ్ఞాపకం చేసి కాచి కాపాడమని ఆశీర్వదించమని నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తూ ఆయన దేవుని చేత పట్టుకుని వెళ్ళిపోయారు. ప్రభావం నా కన్నా అంతరాలు వెళ్ళిపోయారు. అక్కడ ఎలాగున్నారో చెప్తున్నారు. చాలని జ్ఞాపకం చేసుకుని బిడ్డలందరినీ నీకు క్షేమాలు ఉంటున్నట్టు చేసి ఆశీర్వది. మరో కుమార్ నీ దైవ శాఖని వారి కుటుంబాన్ని ఆశీర్వదించింది. ఆయన ఆరాధనలో వచ్చినటువంటి ఆన్లైన్లో వచ్చినటువంటి కుటుంబీకులు అందరూ అనుకుని ఆశీర్వదించమని ఆరోగ్యకరంగా ఉంచమని దీవించమని యేసుక్రీస్తు ప్రశస్త నామాలు నాకు నేను తగ్గించుకుంటే నేను నామాన్ని ఇచ్చి సమస్త సమయం వాళ్ళు మీకు ఆపాలి. కొద్దిపాటి స్థితి ఆరాధన ప్రార్థన విజ్ఞప్తి యేసు ప్రభుల ప్రశస్త నామాలు స్తుతించి ప్రార్థించి సమర్పించుకుంటున్నాను తండ్రి. వందనాలు స్తోత్రులయ్యా. ఉదయకాల సమయంలో మరొకసారి నీ పాసన్నికి రావడానికి ఇచ్చిన సమయానికి నీకు వందనాలయ్యా. నీ ముఖ దర్శనం చేసుకోవడానికి ఇచ్చిన సమయానికి నీకు వందనాలు. ఎంతైనా నమ్మదేని నమ్మి స్తుతిస్తున్నాను తండ్రి. నా రాజుగా ప్రభుగా ఎబినేజర్గా ఉంటున్నందుకే నీకు వందనాలయ్యా. రాజులనే యాజక సమయంలో నన్ను కూడా ఉంచినందుకే నీకు వందనాలయ్యా. పరిశుద్ధుడు 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 నిత్యం దూతలతో పొగడబడుతున్న దేవుడుగా నాకుంటున్నందుకే నీకు వందనాలయ్యా. నిన్ను పొగడి స్తుతించే ఆరాధించే భాగ్యం ఇచ్చినందుకే నీకు వందనాలు స్తోత్రులయ్యా. నా మంచి కాపరిగా ఉంటూ నడిపిస్తున్నందుకే నీకు వందనాలు స్తోత్రులయ్యా. నాయన నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరం ఇచ్చే దేవుడిగా ఉంటున్నందుకే నీకు వందనాలు స్తోత్రులయ్యా. గాఢంధకారపు లోయలోని సంచరించిన పనికి భయపడిన వాక్యానికై నీకు వందనాలు స్తోత్రులయ్యా. ఇంత గొప్ప దేవుడు నాకు ఉన్నందుకే నీకు వందనాలు స్తోత్రులయ్యా. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకన్న మాటకై నీకు వందనాలు స్తోత్రులయ్యా. అవును ప్రభా, మీరు చేసిన మేళ్ళు ఉపకారాలు మహోపకారాలు అన్నిటి కూడా నీకు వేలాది వందనాలు స్తోత్రులయ్యా. దయచేసి జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకోమని అడిగినప్పుడు సహాయం చేసండి. తూర్పుకి పడమట ఎంత దూరమో నా అతిక్రమంలో మనకు అంత దూరపరిచిన దేవుడిగా ఉంటున్నందుకే నీకు వందనాలు స్తోత్రులయ్యా. తండ్రి తన కుమారుల ఎడల జాలి పడినట్లు మరి నీ యందు భయభక్తులుగా వారి ఎడల ఇక్కడ జాలిపడే దేవుడిగా నాకుంటున్నందుకే నీకు వందనాలు స్తోత్రులయ్యా. దయచేసి జ్ఞాపకం చేసుకోమని సహాయం చేయమని అడిగిన ప్రభా. ఆయన కృప యుగ యుగములు మరి యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగ యుగములు నిలిచినన్న మాటకై నీకు వందనాలు స్తోత్రులయ్యా. అవును ప్రభా, నీ కృపను నాకు దయచేస్తూ నీ కృపలో నన్ను భద్రపరుస్తూ నీ మార్గంలో నన్ను నడిపిస్తూ ఉన్నవాడు అనువాడమైన దేవుడిగా ఉంటున్నందుకే నీకు వందనాలయ్యా. ఎబినేజరైన దేవుడిగా ఉంటున్నందుకే నీకు వందనాలయ్యా. ఇమ్మానుయేలు దేవుడిగా ఉంటున్నందుకే నీకు వందనాలయ్యా. యెహోవా ఈరేగా ఉంటున్నందుకే నీకు వందనాలు స్తోత్రులయ్యా. ఇక ముందు కూడా తోడైండే దేవుడుగా నాకుంటున్నందుకే నీకు వందనాలు స్తోత్రులయ్యా. దయచేసి జ్ఞాపకం చేసుకోమని సహాయం చేయమని కృతజ్ఞత స్థితి ఆరాధనతో నీ పాదాలు చెంతకు వస్తున్నాను తండ్రి. దయచేసి జ్ఞాపకం చేసుకుని నిన్నటి దినం వరకు చేసిన పరిచర్య అంతట్లో కూడా మీరు సహాయం చేసినందుకే నీకు వందనాలు స్తోత్రులయ్యా. సంవత్సరం మొదలుకొని సంవత్సరం అంతా వరకు కూడా తండ్రి నీ కృపలో భద్రపరిచిన దేవుడిగా ఉంటున్నందుకే నీకు వందనాలు. ఈ దినం వరకు సజీలెక్కలో ఉంచి సజీలే కదా నిన్ను స్తుతింతున్న వాక్యానికై నీకు వందనాలయ్యా. సజీలెక్కలో నన్ను మమ్మల్ని ఉంచినందుకు కూడా నీకు వేలాది వందనాలు స్తోత్రులయ్యా. మీరే జ్ఞాపకం చేసుకోమని అడిగిన ప్రభా సహాయం చేసండి నాయన. మరి దినము తండ్రి వాచ్నెట్ సర్వీస్ కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. దయచేసి జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దయచేసి జ్ఞాపకం చేసుకుని దాసులు తండ్రి మరి ఎక్కడ ఏ ప్రాంతాలకు వెళ్ళాలో తండ్రి మరి వెళ్తుండగా తండ్రి వారి ప్రయాణం అంతట్లో కూడా మీ సన్నిధి తోడుగుంచేసే క్షేమాన్ని దయచేసి నిలబడి తండ్రి వాక్యం చెప్పాలి తండ్రి. నేను దాసుని అభిషేకించి వాడుకొని నీ పరిశుద్ధ ఆత్మతో నింపమని అడిగిన ప్రభు సహాయం చేసండి. ముఖ్యంగా సాల్మన్ అంకుల్ గారిని జ్ఞాపకం చేసుకుని ఆయన మంచి ఆరోగ్యం దయచేయనైనా తండ్రి. నాయన మరి మోకాల నొప్పుల నుండి విడుదల దయచేసి
మెరుగైన కంటి చూపును దయచేసి చెవినికి నుండి కూడా తప్పించేసి నీ దాసుని బలపరిచి ఆరోగ్యం దయచేయమని నడిచిన ప్రభ సహాయం చేసండి. బలం శక్తిని దయచేయండి. నీ పరిశుద్ధ ఆత్మతో నింపమని నడిచిన ప్రభ సహాయం చేసిన ఆంటీగాను కూడా జ్ఞాపకం చేసుకుని మంచి ఆరోగ్యం దయచండి. పాప చదువుల భవిష్యత్ అంతట్లో కూడా మీరు సహాయం చేయమని నడిచిన ప్రభా. ఎన్ని శ్రమలు తండ్రి, వాటన్నిటి నుండి తప్పించి విడిపించి తండ్రి నీ క్షేమాన్ని దయచేసి నీ బిడ్డలకు తోడుగా ఉంటూ సహాయం చేసినందుకే నీకు వందనాలు స్తోత్రులయ్యా. ఇక ముందు కూడా తోడైండి నడిపిస్తావని నమ్మి స్థుతిస్తున్నాను తండ్రి. దయచేసి జ్ఞాపకం చేసుకుని నడిచిన ప్రభా. ఆండ్రూస్ లాంటి పరిచయం కూడా దీవించండి. మంచి ఆరోగ్యం దయచేయండి. దేశ విదేశాల్లో చేస్తున్న పరిచయం కూడా దీవించి ఆశీర్వకరంగా చేయమని నడిచిన తోటి ఇతర దయసేకులందరినీ కూడా పేరు పేరు జ్ఞాపకం చేసుకున్న వారి పరిచయం అంతట్లో కూడా సహాయం చేస్తున్నామని నడిచిన ప్రభా. అలాగే తండ్రి ఏసై ఆశీర్వేదం జ్ఞాపకం చేసుకుని తన సేవా పరిచయం భవిష్యత్తు అంతట్లో కూడా సహాయం చేయనైనా నీ దాసుని బలపరిచి ఆరోగ్యం దయచేయమని నడిచినప్పుడు సహాయం చేస్తుండీ. పరిచయలు బాగా వాడుకోమని నడిచినప్పుడు సహాయం చేస్తుండీ. రేహబోత్ ప్రాథమిక జ్ఞాపకం చేసుకుని ప్రదర్శిస్తున్న జ్ఞాపకం చేసుకుని వారి పరిచయం అంతట్లో కూడా సహాయం చేయండి. అనుబంధ సంఘాల పరిచయం అంతట్లో కూడా సహాయం చేయండి. ఈసీఎల్ బిహెచ్ఎల్ కొండాపూర్ మియాపూర్ నాగారం జోగిపేట సిద్దిపేట నిజాంపేట పరిచయం అంతట్లో కూడా సహాయం చేస్తున్నాడు. ప్రగతి నగర్ మగ్ది నగర్ పాపిరెడ్డి నగర్ మరి ఫిల్డెల్ఫియా మందిరం తండ్రి దయచేసి జ్ఞాపకం చేసుకోమని సహాయం చేయమని ఆయన నిలబడి వాకించిన దాసులందరినీ కూడా అభిషేకించి వాడుకోమని నడిచినప్పుడు మా బెత్పెగాల మందిరం జ్ఞాపకం చేసుకుని ఆయన ఇమ్మానుయేల్ అంకుల్ లాంటి పరిచయం కూడా దీవించండి. మంచి ఆరోగ్యం తెచ్చండి. ఆయన సహాయం చేసి మా విశ్వాసులందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని ఆరోగ్యం తెచ్చండి. అక్కర్లన్నీ కూడా మీ నామలో తీరుస్తారమని నడిచిన ప్రభు సహాయం చేస్తుంది. ముఖ్యంగా మా ఏమైనా బిడ్డలు జ్ఞాపకం చేసుకున్న ఆత్మీయ దయచండి. మరి క్రమంగా కూర్చొని తండ్రి వాక్యానుసారంగా జీవించటం నేర్పించండి. వాక్యమందు నాయన శ్రద్ధ పెట్టి వాక్యానికి లోబడి జీవించడం నేర్పించమని నడిచిన ప్రభు సహాయం చేసిన ఆరాధించే హృదయాన్ని ప్రార్థించే హృదయాన్ని మీరు తండ్రి బిడ్డలకు దయచేయమని నడిచిన ప్రభు సహాయం చేసిన నీ బల్ల చుట్టూ ఓలి మొక్కల వలె నీ మందిరంలో పచ్చని చెట్ల వల్ల ఎదిగ భాగ్యం దయచేయమని నడిచిన ప్రభు సహాయం చేసండి. గొప్ప దేవానికి కొందరు 10th ఇంటర్మీడియట్ విద్యార్థులందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని నాయన మరి తండ్రి ఫ్రీ ఫైనల్ ఎగ్జామ్స్ ఉంటున్నాయి తండ్రి. బిడ్డలు ప్రిపేర్ అవుతుండగా మీరే సహాయం చేస్తారమని ప్రార్థిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకుని వృద్ధాప్యులు ఉన్న వరకు వృద్ధాప్య తీసేసి మంచి ఆరోగ్యం దయచండి. ఆన్లైన్ లో పాల్గొన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా పేరు పేరు జ్ఞాపకం చేసుకుని ఆరోగ్యం దయచండి. అక్కర్లన్నీ కూడా మీ నామలో తీరుస్తారమని అడిగినప్పుడు సహాయం చేస్తండి. గొప్ప దేవానికి వందనాలే. ముఖ్యంగా తండ్రి సుధీర్ బ్రదర్ జ్ఞాపకం చేసుకునైనా మరి నాయన బ్రదర్ పైన కాపుదల ఉంచండి. ఆరోగ్యం తెచ్చని ప్రతి ఒక్కరు కూడా మీ నామలు తీరుస్తారని నడిచిన సిస్టర్కి బిడ్డలకు మంచి మనసును అనుగ్రహించేసాయా నాయన. వారి ఉదాహరణ మార్చేసాను కట్టే దేవుడు తండ్రి. కుటుంబాన్ని తండ్రి నాయన కుటుంబాన్ని కట్టుమని నడిచినప్పుడు వారి యొక్క మనోనేతరం వెలిగించమని నడిచిన ప్రభా. తన తప్పును తెలుసుకుని తండ్రి తిరిగి తండ్రి తన భర్త దగ్గరికి రావడానికి మీరే సహాయం చేయమని మంచి మనసును అనుగ్రహించమని నడిచిన ప్రభు సహాయం చేసండి. గొప్ప దేవానికి వందనాలు స్తోత్రులు. మా ప్రార్థన ఆలకించి జవాబిచ్చే దేవుడిగా ఉంటున్నందుకే నీకు వందనాలు స్తోత్రులు. మీరు జ్ఞాపకం చేసుకోమని వచ్చిన సహాయం చేసండి. శ్యామ లాంటిగా జ్ఞాపకం చేసుకుని మంచి ఆరోగ్యం తెచ్చిన మరి కూతురు అల్లుళ్ళు మనవరాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకుని భాస్కర్ బ్రదర్ను మరి రక్షణలోకి తీసుకుని నడిచిన ప్రభా. రక్షణ కార్యం జరిగించేసే వెంకటరామన్ కూడా బ్రదర్ జ్ఞాపకం చేసుకుని వారందరినీ కూడా రక్షించుకోమని నడిచిన ప్రభు సహాయం చేసండి. గొప్ప దేవానికి వందనాలు. చాందినాటి జ్ఞాపకం చేసుకుని మోకాళ్ళ నొప్పులు తీసిన మంచి ఆరోగ్యం తెచ్చిన సంతోషాలు జ్ఞాపకం చేసుకుని ఆరోగ్యం తెచ్చిన ఆత్మీయ మెరుగుదల దయచేసి నడిచిన ప్రభా. అఖిల పవన్ పరిచయం కూడా దీవించండి. మంచి ఆరోగ్యం దయచండి. అంకులు కూడా జ్ఞాపకం చేసుకుని వృద్ధాప్యబలంతో తీసేసి మంచి ఆరోగ్యం దయచండి. దాసం బలపరచమని నడిచినప్పుడు సహాయం చేస్తాను. గొప్ప దేవానికి వందనాలు స్తోత్రులే. మీరు జ్ఞాపకం చేసుకుని నడిచిన ప్రభా. మరి నేను మరి జ్ఞాపకం చేసుకుని పిఆర్ విషయంలో కూడా మీరు సహాయం చేయమని ప్రతి విధి ఆటంకాన్ని తప్పించి విడిపించే దేవుడిగా ఉంటున్నందుకే నీకు వందనాలు స్తోత్రులే. మీరు జ్ఞాపకం చేసుకుని సిరిమల అక్కడ కూడా జ్ఞాపకం చేసుకుని మంచి ఆరోగ్యం దయచి నేను బిడ్డలు కూడా ఆత్మీయంగా ఎదగడానికి సహాయం చేయండి. డేవిడ్ తండ్రి గవర్నమెంట్ జాబ్ కొరకు ప్రార్థిస్తున్న తండ్రి జ్ఞాపకం చేసుకుని మీరే సహాయం చేస్తారని నడిచినప్పుడు సహాయం చేస్తారండి. అలాగే తండ్రి ఏసయ్య మరి అశ్విని భవిష్యత్ అంతట్లో కూడా సహాయం చేయండి. ప్రతి ఒక్కరు కూడా మీ నామలు తీరుస్తారని నడిచిన ప్రవీణ్ దీనిని జ్ఞాపకం చేసుకుని ఆత్మీయ దయచేసి నడిచినప్పుడు సహాయం చేస్తాం. విజయలక్ష్మి ఒక జ్ఞాపకం చేసుకుని ఇంటి నిర్మాణ విషయంలో కూడా మీరే సహాయం చేయండి. మరి అన్నను కూడా జ్ఞాపకం చేసుకుని మంచి ఆరోగ్యం తెచ్చిన బిడ్డల చదువులో కూడా సహాయం చేయనైనా మరి రాంబాబు అనే వ్యక్తిని జ్ఞాపకం చేసుకుని తనకి ఇవ్వాల్సిన డబ్బులు అడగకుండా నేర్చే మనసు దయచేయమని నడిచినప్పుడు సహాయం చేస్తాండి. గొప్ప దేవానికి వందనాలు స్తోత్రులే. మీరు జ్ఞాపకం చేసుకుని నడిచిన ప్రభా. నాయన దయచేసి జ్ఞాపకం చేసుకోండి. ఇంకా తండ్రి నాయన మరి ఆన్లైన్ లో పాల్గొన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా మీరే పేరు పేరు జ్ఞాపకం చేసుకుని అక్కర్లు అన్ని కూడా ఎరిగిన దేవా మీ నామలు తీరుస్తారని నడిచిన ప్రభా సహాయం చేస్తాండి. తండ్రి జ్ఞాపకం చేసుకుని నడిచిన ప్రభా. అలాగే తండ్రి నా కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకుని అక్కర్లు ఎరిగిన దేవా మీ నామలు తీరుస్తారని నడిచిన తల్లిదండ్రులు ముఖ్యంగా జ్ఞాపకం చేసుకుని దాపిలో దాపబలంతో తీసేసి మంచి
మంచి ఆరోగ్యం దయచేయండి. నామకార్థ క్రైస్తులుగా ఉంటున్నారు తండ్రి, నిజమైన క్రైస్తులుగా చెప్పుకున్న భాగ్యం దయచేసి నా ప్రార్థన ద్వారా రక్షణలకు తీసుకురమ్మని అడుగుచిన ప్రభు సహాయం చేసిరండి. అన్నయ్యను వదిలిన పిల్లలను ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరు జ్ఞాపకం చేసుకోండి నాయన. రక్షణ మార్గంలో నడిపించేసే సహాయం చేస్తున్నాం. నమ్ముచున్నారే, విశ్వాసం ఉంచలేకపోతున్నారు తండ్రి. నమ్మిన యందు విశ్వాసం ఉంచే భాగ్యం దయచేయండి. ఆ యొక్క భూమి సమస్య నుండి కూడా తప్పించి విడిపించుకుని అడిగిన ప్రభా నాయన దయచేసి జ్ఞాపకం చేసుకుని నమ్ముచున్నాను. విశ్వాసంతో ప్రార్థిస్తున్న నాయన మా ప్రార్థన ఆలకించి జవాబిచ్చి తండ్రి ఆ సమస్య నుండి విడిపించుకుని అడిగిన ప్రభు సహాయం చేసరండి. అన్యాయం చేస్తే ఊరుకునే దేవుడు కాదు ప్రభా. దయచేసి జ్ఞాపకం చేసుకుని నాయన సహాయం చేస్తురండి. వారికి తోడైంది సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దయ జ్ఞాపకం చేసుకుని ఆయన హార్తరత్నాన్ని కూడా రక్షించుకేసే రక్షణ కార్యం జరిగించి నాయన నా ప్రార్థన ద్వారా రక్షణలోకి తీసుకురమ్మని అడిగిన ప్రభు సహాయం చేస్తున్నాడు. అలాగే తండ్రి యేసయ్య మరి నన్ను నా కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకున్న యజమాని జ్ఞాపకం చేసుకుని నమ్మకంగా మందిరానికి రావడానికి సహాయం చేస్తే ప్రేమించి ఇచ్చిన బిడ్డలకై వందనాలు. ఆత్మీయమైన ఎదుగుదల దయచేయండి. ఎక్కడున్న నీ సాక్షిగా ఉండడానికి సహాయం చేయండి. నీ మార్గంలో నడిపించమని అడిగిన ప్రభు సహాయం చేస్తున్నాను. గొప్ప దేవానికి వందనాలు. నన్ను జ్ఞాపకం చేసుకుని నేను కూడా బలహీనరాలు ఎప్పటికీ నన్ను బలపరుస్తూ ఆరోగ్యం ఇస్తున్న దేవానికి వందనాలు. నా బలం, నా గానం, నా ఆశ్రయదుర్గమైన దేవా, నా రక్షణ కర్తవ్యం దేవుడుగా ఉంటూ నాయన నీ కృపలో నన్ను భద్రపరుస్తూ నీ మార్గంలో నడిపిస్తున్నందుకే నీకు వందనాలు. ఉన్నవాడు అనవాడమైన దేవుడుగా ఉంటూ నాకు సహాయం చేసినందుకే నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఇచ్చిన సమయానికి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ నన్ను తగ్గించుకుని ఘనమైన నామని ఇచ్చిస్తూ నాయన దినమంతటికి సిద్ధపరచండి. నూతన సంవత్సరంలో ఆత్మీయమైన ఎదుగుదల నాకు దయచేయమని చేసిన స్తుతించి ప్రార్థించడానికి బ్రతిమాలి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి దయగల దేవ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన నామములో ఏదో కాల్సిన ప్రభా నీ ప్రియబిడ్డలతో కలిసి తండ్రి నిశ్చయంలో తండ్రి ఘనమైనామని హెచ్చించి పూజించుకొని వాడి నాయన మాయపరిచిన నిమిత్తము నాయన రేయి మొదటి జామున నీ యొక్క సన్నిలో గడపడానికి మీరు నాకు అనుగ్రహిస్తున్న దేవతాన్ని కొరకు స్తోత్రాలు. తండ్రి నాయన మరి నిజంగా ప్రతిరోజు నీతో నా దినాన్ని ఆరంభించుకోవడానికి తండ్రి నీతో నా దినాన్ని ముగించుకోవడానికి అనుదినమే మీరు చూపిస్తున్న కృప కొరకు స్తోత్రం చెల్లిస్తూ వస్తున్నాను. తండ్రి నాయన 2024 సంవత్సరము నాయన ఆఖరిది నాన్న నీ సన్నిలో నాయన రీతిగా సాగి రావడానికి ఇచ్చిన కృప అంతటి కొరకు స్తోత్రములు అయ్యా. మరి నాకు నన్ను ప్రేమించి ఇచ్చినటువంటి ఇక ఆన్లైన్ ప్రేయర్ ప్లాట్ఫామ్ కొరకు స్తోత్రాలు. దయగల తండ్రి ఈ యొక్క ప్రార్థన ద్వారా నా జీవితంలో మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలు ఉపకారం కొరకు స్తోత్రాలు. దయగల తండ్రి మరి నిజంగా నాయన మరి గాఢాంధకారలో నేను సంచరించిన ఈ అపాయం నేను భయపడను, నీ దుడ్డుకరని దండం నన్ను ఆదరించిన యొక్క మాట కొరకు స్తోత్రాలు. అవును దేవా, మరి అలాంటి నా జీవితంలో ఎన్నో గాఢాంధకార పరిస్థితులు అయినా కూడా నిన్ను బట్టి ధైర్యం తెచ్చుకొని నిన్ను బట్టి జయించి భాగ్యాన్ని నాకు అనుగ్రహిస్తూ వచ్చిన కొందనాలు పాపిని నన్ను ప్రేమించి నాయన నాకు ప్రాణం పెట్టి నాయన నన్ను సొత్తైన ప్రజలు చేసుకొని నాయన నా యొక్క జీవితంలో మీరు చూపిస్తూ వచ్చిన నీ కృప అంతటి కొరకు స్తుతులు చెల్లిస్తూ వస్తున్నాను. కీర్తనలు 103 ప్రకారం కూడా నా ప్రాణం యెహోవాను సంధించి నా అంతరంగం సమస్తమైన పరిశుద్ధ నామమును సంధించమని నా ప్రాణం యెహోవాను సంధించి ఆయన చేసిన ఉపకారాలు దేన్ని మరవకమని దయల తండ్రి కీర్తన కడతన యొక్క ప్రాణంతో సెలవిస్తూ వచ్చిన రీతిగా నా జీవితంలో కూడా నీవు చేసిన దేన్ని కూడా నేను మరవకుండా నీకు హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విషయంలో తండ్రి మీరు చూపుతున్న కృప అంతటి కొరకు స్తోత్రం చెల్లిస్తూ వస్తున్నాను. అవును దేవా, నా పాపం బట్టి నాకు ప్రతీకారం చేయలేదు, నా దోషం బట్టి నాకు ప్రతిఫలం వేయలేదు, కానీ తండ్రి భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో అంత హెచ్చుగా నాయన నీ యందు భయభక్తులు గల వారి ఎట్లా నీవు కృప చూపుతున్న దేవుడు అయినందుకు కొందరం చెల్లిస్తూ వస్తున్నాను. అవును తండ్రి ప్రక్షరాజీవనం వలె నాయన నా వినం కృతజ్ఞతలు మీరుతో నన్ను తృప్తిపరుస్తున్న దేవుడు అయినందుకు కొందనాలు, సమాధిలో ఉన్న ప్రాణం విమోచించిన దేవుడు అయినందుకు కొందనాలు చెల్లిస్తూ వస్తున్నాను. తండ్రి నాయన నిజంగా నాయన మీరు గొప్ప దేవుడుగా నా జీవితంలో నాయన మీరు ఉంటున్నందుకు స్తోత్రం చెల్లిస్తూ వస్తున్నాను. ఇంతవరకు నాయన మీరు చేస్తూ వచ్చిన ప్రతి మేలు కొరకు హృదయమారం మీ కృతజ్ఞతలు చెల్లించుకుంటూ వస్తున్నాను. నాయన ఎన్నికలు నన్ను ఏర్పరచుకుంటూ వచ్చినారు. ఎప్పుడూ నాయన లోకంలో నుంచి తుడిచిపెట్టవలసినటువంటి దాన్ని నాయన కనికరిస్తూ వచ్చినారు. 3 బార్లు నా జీవితంలో నాయన నిజంగా నాయన సెలయేళ్లను ప్రవహింపజేసిన దేవుడు అయినందుకు కొందనాలు. నాయన మరి సమాధానం నది వల్ల ప్రవహింపజేసిన దేవుడు అయినందుకు కొందనాలు. నా నోటి నిండా నవ్వును కలుగజేసిన దేవుడు అయినందుకు కొందనాలు. నాయన నా శ్రమలన్నిటి నుంచి నన్ను విడిపించిన దేవుడు అయినందుకు కొందనాలు. ఇంకా జీవితంలో ఏం సంభవించిన నా ప్రభు నాకు తోడుగా ఉన్నాడు. ఆయన నాకు నిజంగా జీవితంలో యెహోవా ఈరేగా నాకు ఉన్నాడన్నటువంటి గొప్ప నిరీక్షణ కొరకు స్తోత్రం చెల్లిస్తూ వస్తున్నాను. నిజంగా ప్రభా అన్ని విషయాల్లో నాయన నువ్వు నాకు ఇమ్మానుయేలుగా ఉండి నన్ను నడిపిస్తూ వస్తున్నందుకు కొందనాలు. నాయన నిజంగా నువ్వు నాకు ధ్వజంగా ఉన్నందుకు కొందనాలు చెల్లిస్తూ వస్తున్నాను. ఇంత గొప్ప దేవుని కలిగి ఉండే భాగ్యం ఈ లోకంలో నాకు ఇచ్చినందుకు కొందనాలు. ఇంతకంటే ఇంకా భాగ్యం ఈ లోకంలో ఏది ఉండదో ఒప్పుకుంటూ హృదయపూర్వకంగా మీ కృతజ్ఞతలు చెల్లించుకుంటూ వస్తున్నాను. ఇంతవరకు ఆన్లైన్ ప్రేయర్లో చేసిన ప్రతి మనవిని మీరు అంగీకరించి ఆలగించి జవాబును అనుగ్రహిస్తూ వచ్చిన దేవుడు అనేందుకు స్తోత్రం చెల్లిస్తూ వస్తున్నాను. దయగల తండ్రి దినాన్న
కృపలో భద్రపరుచుకుంటూ మమ్మల్ని అందరినీ నాయన మీకు నాయన రెక్కల చాటున మాకు ఆశ్రయం ఇచ్చి కృప చూపించడం మీ ప్రేమ కొరకు స్తోత్రాలు. ఆన్లైన్ ప్రేయర్లో కనెక్ట్ అయినటువంటి ప్రతి కుటుంబం కొరకు హృదయమార మీ కృతజ్ఞతలు చెల్లించుకుంటూ వస్తున్నాను. దయల తండ్రి అందరి పక్షాన మీరు చేసిన మేలు కొరకు వందనాలు చెల్లిస్తూ వస్తున్నాను. ఆయన ఇంకా సంవత్సరంలో మీరు ఇచ్చినటువంటి వాగ్దానం కొరకు స్తోత్రంలో ఆయన సంపూర్ణంగా మీరు జరిగిస్తూ వచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ వస్తున్నాను. నూతన వాగ్దానాల కొరకు మమ్మల్ని సిద్ధపరుస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ వస్తున్నాను. ఆయన మరొకసారి నీ యొక్క వాగ్దానాల చేత మమ్మల్ని తృప్తిపరిచే దేవుడు అనేది కొందనాలు చెల్లిస్తూ వస్తున్నాను. మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు, మాట తప్పని దేవుడు అనేది స్తోత్రం చెల్లిస్తూ వస్తున్నాను. ఈ రీతిగా దయలుతండి సొలొమోను కొరకు హృదయమార మీ కృతజ్ఞతలు చెల్లించుకుంటూ వస్తున్నాను. నాయన కుటుంబంగా చేసిన పరిచయను మీరు ఇంతవరకు జ్ఞాపకం చేసుకొని నాయన మీరు కృప చూపిస్తూ వచ్చిన మీ ప్రేమ కొరకు స్తోత్రాలు. బలింతలు అన్నింటిలో కూడా బలపరిచి కృపనిస్తున్నందుకు వందనాలు. నా కృప నీకు చాలు అన్న రీతిగా ఏ రోజు సరిపడ్డ కృప ఆ రోజు మీరు అనుగ్రహిస్తూ నాయన మరి యాత్రా జీవితంలో సేవా పరిచయలో మీరు ముందుకు నడిపిస్తూ వస్తున్న నీ ప్రేమంతుడి కొరకు స్తోత్రం చెల్లిస్తూ వస్తున్నాను. అక్కను కూడా మీకు జ్ఞాపకం చేసుకొని ఆరోగ్యవంతురాలుగా ఉంచి నాయన మీ కృపల్లో భద్రపరుచుకొని నాయన కుటుంబంగా ప్రియులు చేసినటువంటి పరిచర్యను మీరు నీరు కట్టి ఫలింపజేసే దేవుడు నాయన మరి అంతమంది మీరు ఫలమిచ్చే దేవుడు ఉన్నందుకు కొందనాలు చెల్లిస్తూ వస్తున్నాను. నా తండ్రి ప్రభా మీరు వారి పరిచర్ను ముద్రించే దేవుడు అనేది కొందనాలు చెల్లిస్తూ వస్తున్నాను. దయగల తండ్రి ఇంకను నాయన శరీర బలహీనతల్లో ఉంటుండగా కరుణించి కృప చూపించి నాయన మీ చిత్తమైతే సంపూర్ణంగా కోలుకోవడానికి మంచి ఆరోగ్యవంతులుగా ఉండటానికి కృపను అనుగ్రహించి వాడవని స్థుతులు చెల్లిస్తూ వస్తున్నాను. తండ్రి బీపీ షుగర్ కంట్రోల్ ఉండే విషయంలో కూడా మీ సహాయాన్ని కనికరాన్ని కనుపరిచి వాడవని స్తోత్రం చెల్లిస్తూ వస్తున్నాను. ఈ రీతిగా ఉన్నటువంటి నాయన మరి నా తండ్రి ప్రభా నరాల బలహీనతల నుంచి కూడా మీ కనికరాన్ని మీ కృపను చూపేవాడు అని స్తోత్రం చెల్లిస్తూ వస్తున్నాను. ప్రేమించి అనుగ్రహిస్తూ వచ్చిన కుమార్తె కొరకు స్తోత్రాలు. ఆ బిడ్డ కూడా వయస్సు ఎందును తండ్రి మీ దయ్యందును మనుషుల దయ్యందును వర్ధిల్లి సంపూర్ణ ఆరోగ్యవంతురాలుగా ఉండి చదువులో రాణించబడటానికి నాయన తలగా ఉండటానికి దయగల తండ్రి మీరు కృపను అనుగ్రహించేవాడు అని స్తోత్రం చెల్లిస్తూ వస్తున్నాను. ఈ రీతిగా నాయన మా ప్రార్థనలకు జవాబిస్తున్న తండ్రి నన్ను హృదయమార మీ కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాయన. మరి ఇక నా తండ్రి ప్రభా మరి వాచ్ నెట్ సర్వీస్ పరిచర్య కొరకు నిసన్లు ప్రార్థిస్తుండగా దయగల తండ్రి సార్వత్రికంగా చదువుతున్నటువంటి పరిచయలన్నింటిలో మీ కృప కనికరాన్ని చూపించండి. ఎల్లబోయని ప్రతి దైవజనుని ప్రభా మీరు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండి ఆత్మతో నింపి నిలబడే ప్రతి స్థలంలో నాయన బలపరిచి సంపూర్ణంగా ఘనంగా వాడుకొని మీ నామను మహిమ తెచ్చుకునేవాడు అనే స్తోత్రాలతో మేము స్తుతిస్తూ వస్తున్నాను. ఈ రీతిగా నా తండ్రి ప్రభా మేమందరం కూడా ఈ నైట్ ప్రభా ఈ మందిర ఆవరణంలో నా తండ్రి ప్రభా కనబడే భాగ్యాన్ని మాకు అందరికీ మీరు అనుగ్రహించేవాడని కూడా స్తుతులు చెల్లిస్తూ వస్తున్నాను. దళితుని సన్నిలో ఆనందించి నాయన సంపూర్ణంగా నాయన మరి మిమ్మల్ని సేవించుకోవడానికి కృపను అనుగ్రహించేవాడిని స్తుతులు చెల్లిస్తూ నాయన మరి సుధీరన్న విషయంలో కూడా నీ కనికరాన్ని చూపే దేవుడు నాయన నీ కార్యాలు మహత్కారంలో ప్రభా ఆశ్చర్యకరుడు ఆలోచనకర్తవానికి పేరు ప్రభా దయలు తండ్రి తన జీవితంలో మీరు చేయబోయే గొప్ప కార్యం కొరకు స్తోత్రాలు సమకూర్చే దేవుడు అని స్తుతులు చెల్లిస్తూ దయలు తండ్రి మంచి దేవుడుగా మీరు ఉన్నందుకు కొందనాలు చెల్లిస్తూ నా తండ్రి ప్రభా ఇప్పుడు మాకు తెలియదు కానీ రాబో కాలంలో మీరు చేసే కార్యాలు మేము చూసే వారంగా ఉంటాం కనుక ఆ విషయంలో కనికరాన్ని చూపేవాడని కూడా హృదయమారి మీ కృతజ్ఞతలు చెల్లించుకుంటూ దయగలతోనే కనెక్ట్ అయిన ప్రతి ఒక్కరిని బట్టి స్తుతులు చెల్లిస్తూ నాకు ఇచ్చిన దేవతన్నం కొరకు వందనం చెల్లిస్తూ దయగల తండ్రి లావణ్యమూర్తన్నను జ్ఞాపకం తీసుకొని ఆరోగ్యంతో నింపే దేవుడు అని కూడా స్తుతిస్తూ నాయన చాందనకు కూడా మంచి ఆరోగ్యం ఇచ్చి నీ కనికరాన్ని చూపేవాడు అని స్తోత్రం చెల్లిస్తూ హాస్టల్ జరిగే పరిచయం కూడా మీరు నాయన ఇంతవరకు నడిపిస్తూ వచ్చిన నీ ప్రేమ కొరకు భవిష్యత్తులో కూడా ఇంకా విస్తరింపజేసే దేవుడు అని హృదయమార మీ కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఏ మిగిలిన ప్రభాని ప్రేమకు ఏమిచ్చి నేను రుణం తెచ్చుకోగలను ప్రభా నేను ఎంత స్తుతించినా కూడా రుణస్సులను ఒప్పుకుంటూ నా కుటుంబ పక్షాన మీరు చేస్తూ వచ్చిన ప్రతి మేలు ఉపకారం కొరకు హృదయమార కృతజ్ఞతలు చెల్లించుకుంటూ సమస్తమైన మహిమ గంత ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ హృదయపూర్వక స్తుతి ఆరాధన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మీకే సమర్పించుకొని చుంటున్నాను తండ్రి. ఆమేన్. ఇంకెవరు చేయగలరు? చాందనమ్మ గారు చేస్తారా? శ్యామలమ్మ గారైనా ఒకరు చేయండి త్వరగా. మహాపరిశుద్ధమైన మా తండ్రి, నమ్మకమైన జీవం గల రాజా, కృపా కనికరం గల దేవా, ఎంతైనా నమ్మదగ్గ తండ్రి, వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా. సకల ఆశీర్వాదాలకు నిలమైన దేవుడు, సర్వోన్నతుడైన తండ్రి, ఎంతైనా నా తండ్రి మీ నమ్మకత్వాన్ని అంతటిని బట్టి వందనాలు. సంవత్సరం మొదలుకున్న సంవత్సరాంత వరకు కూడా నీకు అనుపాపలను కాపాడిన కన్న తండ్రిగా మీరు నందుకే హృదయం ఆరాధిస్తున్న ఇచ్చిన మహా గొప్ప రక్షణ బట్టి వందనాలు. రక్షణలో కొనసాగిస్తూ ఈ విధంగా దయ చూపిస్తున్న మీ దయ ఎంతటిని బట్టి వందనాలు. ఆయన గత సంవత్సరాలన్నీ కూడా మీరు ఎంతగానో సహాయం చేసినందుకు వందనాలు. అడిగి ఊహించిన దానికంటే అన్ని విషయాలు అత్యధికంగా అనుగ్రహించిన కృపా కార్యాలను బట్టి వందనాలు స్తుతులు స్తోత్రాలు. సార్ మన బ్రతను బట్టి వందనాలు. ప్రభు వారికి ఇచ్చిన ఆయుర ఆరోగ్యాలన్న వస్త్రాలు గాలి నీరుని
బట్టి హృదయం ఆరాస్థితి మంచి ఆరోగ్యవంతుడిగా బిడ్డను తీర్చిదిద్దండి ప్రభా. ఆయన దయ చూపించి షుగర్ కంట్రోల్లో ఉంచండి. దాని ద్వారా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సహాయం చేయండి. ఆరోగ్యం ఇచ్చండి ప్రభా. మంచి కంటి చూపును మంచి వినికిడిని బిడ్డకు అనుగ్రహించండి ప్రభా. మోకాళ్ళ నొప్పిని తప్పించండి, కాళ్ళు వాపులని తప్పించండి. కనుకున్న ప్రతి బలహీనతలని పునరుద్ధాన శక్తిని అనుగ్రహించి సేవకురాలను కూడా కాపాడి ఆరోగ్యవంతురాలుగా బిడ్డను తీర్చిదిద్దండి. ఎటువంటి లోపం లోటు లేకుండా మీరే సహాయం చేయండి ప్రభా. పాపను కూడా గుర్తు చేసుకుని చదువుల్లో తోడండి, రాకపోకల్లో తోడండి ప్రభా. దయ చూపించండి. కనెక్ట్ అయిన ప్రతి బిడ్డ యొక్క ప్రతి ఒక్కరి అవసరతలు అక్కలు ఎంతగానో సహాయం చేసి తీర్చి నీ ప్రేమ అంతటిని బట్టి వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ఈ నా తండ్రి ఈ దినం నాయన వాచినట్టు సర్వీస్ అంతట్లో కూడా నీ కుమారుని హెచ్చించుకుని చూపించుకోండి ప్రభా. దయ చూపించండి ప్రభా. నా తండ్రి మమ్మల్ని సరి చేసుకునే అదృష్టాన్ని ధన్యతను అనుగ్రహించండి ప్రభా. మీకు అనుకూలంగా మీరు నచ్చి మెచ్చే విధంగా మేము జీవించాలని నా తండ్రి ఎరిగి తండ్రి ఇంకొక సంవత్సరం ఒకవేళ నీకు నీకు ఇష్టమైనట్టయితే ఇంకొక సంవత్సరం మాకు దయా కిరీటం ఇచ్చే మంచి దేవుడని మహిమగల తండ్రి అని హృదయం స్థితిస్తున్నది. ఆ గడియల కోసం మమ్మల్ని సిద్ధపరిచే దేవుడు మమ్మల్ని అందరినీ కూడా కుటుంబాలుగా వ్యక్తిగతంగా కుటుంబాలుగా సంఘాలుగా సంపూర్ణంగా సిద్ధపరిచే దేవుడు అని హృదయం స్థితిని గత సంవత్సరం ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి వందనాలు. అవును ఆమెను రీతిగా నెరవేర్చినందుకే వందనాలు. ఈ సంవత్సరం మీరు ఏదైతే దాచించారో వాగ్దానం నాకు మాకు అందరికి కూడా మీరు అనుగ్రహించే దేవుడు అని వాగ్దానాలు ఇచ్చిన దేవుడు, నమ్మదగ్గ దేవుడు, దాన్ని నెరవేర్చే దేవుడు అని హృదయం నీకు అంగీకారంగా బ్రతకడానికి సహాయం చేసి నేను ఆమెను హెచ్చించుకుని ప్రభా. ఏ విధంగా బ్రతకాలో మీరే నేర్పించండి. ప్రార్థన ఆత్మను అనుగ్రహించండి, ఆరాధన ఆత్మను అనుగ్రహించండి. మీ దేవుని వాక్య లేఖనాలు కూడా ఆసక్తితో చదవడానికి సహాయం చేయండి ప్రభా. దయ చూపించండి. బిడ్డలు కూడా అందరం కూడా నా తండ్రి నీ అందు భయభక్తులుగా నిత్యం నీ సన్నిధిలో నిలిచే వారంగా మమ్మల్ని తీర్చిదిద్దమని ఆయన సేవకులను కూడా గౌరవించే మంచి మనసును అనుగ్రహించమని, అలాగే దైవజనులు కూడా వారి కోసం పట్టింపు భారం బాధ్యతతో ప్రార్థన చేయడానికి కూడా సహాయం చేయమని, అలాగే విశ్వాసాలను ప్రతి బిడ్డ కోసం నా తండ్రి హృదయపూర్వకంగా నా తండ్రి ప్రార్థించడానికి ప్రార్థన ఆత్మను మీరే మాకు అనుగ్రహించమని, ఎవరిని కూడా విడిచిపెట్టకుండా నా తండ్రి మీ ప్రధాన యాజకత్వంలో కూడా మాకు కూడా పాలను అనుగ్రహించి మీ మంచితనం అంతా కూడా మా ఏళ్ళలో కూడా కనపరిచే కన్నా తండ్రి అని హృదయం తీసుకుని ఈ విధంగా మీరు చేసిన మేలు ఉపకారాలు కోకొలలు ప్రభు లెక్కగా మించిన తండ్రి నాయన అన్ని విషయాలు తక్కువ వాళ్ళమైనప్పటికీ నీ కృప ద్వారా గుర్తు చేసుకుని నీ కృపా సహాయం ఎండుగా అనుగ్రహించి మీ దయకి మమ్మల్ని అర్హులుగా చేస్తారని నమ్మి స్తుతిస్తున్నా. ఆయన రాంబాబుకు మంచి మనసునిచ్చి డబ్బులు ఇచ్చేటట్లు సహాయించిన సుధీర్ బ్రదర్ కుటుంబాన్ని కూడా మీరు కట్టండి ప్రభు. వారి విశ్వాసాన్ని ఘనపరచండి ప్రభు. వారి పరిచయం మీరే గుర్తు చేసుకోండి తండ్రి. వారి ప్రార్థనలకు నిండైన జవాబును అనుగ్రహించండి ప్రభు. నా తండ్రి నా కుటుంబం ఏంటి ఇలాగా అయిపోయిందని అనుకోకుండా మీరే సహాయం చేయండి. కుటుంబాన్ని కట్టిన దేవుడు మీరే తండ్రి. నేను అక్కడ వరకు నిలపండి ప్రభు. దయ చూపించండి. బిడ్డలు కూడా ఆగం కాకుండా సహాయం చేయండి. దయ చూపించండి. శిరోమణి గారి విశ్వాసాన్ని ఘనపరచండి. కుటుంబంగా నా తండ్రి నాయన నీకు అంగీకారంగా అన్ని విషయాలు అధికంగా కృపను ఇచ్చి అన్ని విషయాల్లో తండ్రి చక్కగా నా తండ్రి అంగీకారంగా ఉండడానికి నేను హత్తుకొని నీ కోసం జీవించడానికి మీరే సహాయం చేయండి. రక్త సంబంధాలు బంధువులు అందరినీ కూడా సంపూర్ణంగా రక్షించుకోండి. ఒక్కరు కూడా రక్షణ లేకుండా వండుకున్న సహాయం చేయండి. దయ చూపించండి. పెద్దలను కూడా కాపాడండి. మంచి ఆరోగ్యాలు బిడ్డకు అనుగ్రహించండి. ఎందు నిమిత్తం అక్కడ ఉంచారు ఆ ఉద్దేశాన్ని సంపూర్ణంగా నెరవేర్చుకుని ఎంతో మందికి మాదిరికరంగా నా తండ్రి మంచిని చూపించే బిడ్డగా బిడ్డను తీర్చిదిద్దని ప్రభు. దయ చూపించండి ప్రభు. దయ చూపించండి. ఏ విధంగా కనెక్ట్ అయిన ప్రతి బిడ్డను కూడా శ్యామల సిస్టర్ విశ్వాసాన్ని కనపరిచి తన పరిచయం తన ప్రార్థన విధానం అంతటిని బట్టి హృదయం మారుస్తుంది. ముగ్గురు బిడ్డలకు కావాల్సిన నా తండ్రి ఆత్మీయ శారీరక మానసిక అవసరతలన్నింటిలో కూడా నేను దయ చూపని మెమసని తీర్చండి. ఎటువంటి కొదవలు లేకుండా కృపను చూపించండి. కార్యం జరిగించండి ప్రభు. దయ చూపించండి. లక్ష్మి గారి విశ్వాసాన్ని కూడా ఘనపరచండి. కుటుంబంలో కావలసిన కాపుదల భద్రత అనుగ్రహించండి ప్రభు. బిడ్డలందరూ కూడా రక్షింపబడ్డానికి మీరే సహాయించిన విశ్వాసాన్ని ఘనపరచండి ప్రభు. ప్రార్థన నిండైన జవాబును అనుగ్రహించండి. ఏ కొదవలు లేకుండా కృపను చూపించండి ప్రభు. దయ చూపించండి. అలాగే నా తండ్రి నాయన జ్యోతిని కూడా గుర్తు చేసుకొని నా తండ్రి మీరే సహాయం చేయండి ప్రభు. సహాయం చేయని సిమియోను కూడా నేను హత్తుకొని నీ కోసం జీవించడానికి సహాయం చేయని బిడ్డల విషయంలో దయ చూపించండి ప్రభు. బిడ్డలు కూడా నమ్మకస్తులుగా నేను హత్తుకొని నీ కోసం జీవించేటట్లు మీరే సహాయం చేయండి. ఈ విధంగా బిడ్డలందరినీ కూడా కాపాడి భద్రపరిచే దేవుడని ఆయన మిమ్మల్ని నమ్ముకున్న వారిని మాత్రం కూడా నా తండ్రి నాయన తండ్రి చిన్నగా చూసే దేవుడు కాదని అన్ని విషయాలు ముఖ్యంగా అన్ని విషయాలు ఆత్మీయంగా నా తండ్రి శారీరక మానసికంగా ఇటువంటి లోట్లు ఉన్నప్పటికీ క్షమించి నీ కృప ద్వారా ఆత్మీయ అంతస్తులకు మమ్మల్ని నడిపించమని ఆత్మ సంబంధం ప్రతి ఆశీర్వాదానికి మేము సంపూర్ణంగా అర్హులుగా చేసి నేను ఆమెను హెచ్చించుకోమని ప్రార్థిస్తే కొద్దిపాటి ప్రార్థన మన వల్ల బిడ్డల విషయంలో కూడా మీ దయా సంకల్పాన్ని నెరవేర్చుకుని
జీవించినంత వరకు ఎంతగానో సహాయం చేశారు ప్రభా. ఇక ముందు కూడా మీరు మాత్రమే సహాయం చేసే దేవుడని మిమ్మల్ని హత్తుకుని జీవించడానికి మీరే కృపను చూపిస్తారని నమ్మి స్థుతిస్తూ సమస్త మహిమ అంతా ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ ఈ కొద్దిపాటి ప్రార్థన మనలు నమ్మదగిన నామన స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మహా తండ్రి. ఆమేన్. ఆమేన్. ముగించుకుందామా? ప్రేమగల మా పరలోకపు తండ్రి, మా ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామమున నీకు స్తోత్రాలు. నాడు ఇశ్రాయేలు జీవితాల్లో ఆ యొక్క మందసమును తిరిగి దేవుని ప్రజల మధ్యలోనికి జయోత్సవంతో తీసుకురాబడిన సందర్భంలో సమూయేలు ఒక రాయి తీసుకొని ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేసి చెప్పి ఎబెనెజర్ అనే పేరు పెడుతూ వచ్చినట్లుగా మేము చదువుతూ వచ్చినాం. అలాగున సంవత్సరం అంతా నీ కృప చేత మీరు మమ్మల్ని కాపాడుట్లో సహాయపడుతూ వచ్చినారు ప్రభా. పోషణలో సహాయపడుతూ వచ్చినారు, ఆరోగ్య విషయంలో సహాయపడుతూ వచ్చినారు తండ్రి. కృంగుదల్లో, నిరాశలో, భయభీతుల్లో మా ప్రభా ప్రతి విధమైనటువంటి ప్రతికూల పరిస్థితుల్లో నువ్వు సహాయకుడుగా ఉంటూ ఎబెనెజర్ దేవుడుగా నడిపిస్తూ వచ్చినారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ యొక్క సంవత్సరాంతపు దినములో ఉదయకాలంలో నీ నామాన్ని ప్రస్తుతించడానికి, ప్రార్థించడానికి మీరు అనుగ్రహించినటువంటి అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రియ ప్రభువా, స్తుతి చెల్లించకపోవడమే పాపం అన్నావు, ప్రార్థించకపోవడమే పాపం అన్నావు, వాక్యాన్ని చదవకపోవడమే పాపం అన్నావు. అటువంటి నిన్ను నీకు దూరపరిచినటువంటి జీవితం నుంచి తప్పిస్తూ మీ సమీపంగా ఉండే జీవితాన్ని మీరు మాకు అనుగ్రహిస్తూ నడిపిస్తున్నారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ప్రభువా, ఎక్కడెక్కడైతే మిమ్మల్ని ఆయాసపరిస్తేమో, దుఃఖపరిస్తేమో, నీ నామానికి అవమానం తీసుకొనిస్తేమో, గత సంవత్సరం మా యొక్క ప్రతి విధమైనటువంటి అపరాధములు, మా దోషములు, మా అతిక్రమములు, మా పొరపాట్లన్నింటినీ కూడా ప్రభువా నీ ప్రశస్త రక్తముతో కడిగి నూతన సంవత్సరంలో ప్రవేశిస్తున్నటువంటి సందర్భంలో ఆత్మీయంగా మమ్మల్ని నూతన పరిచి ఆ రీతిగా నూతన వాగ్దానముల కొరకుగా, నూతనమైనటువంటి అనుభవాల కొరకుగా మమ్మల్ని మీరే సిద్ధపరచవలసిందిగా మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ఈ రీతిగా ప్రియ ప్రభువా, నీ మహిమ కొరకుగా నీ రాకడ మా పోకడ ఆలస్యమైతే నీ కార్యముల కొరకు మమ్మల్ని తండ్రి అర్హులైనటువంటి బిడ్డలుగా మీరే మమ్మల్ని సిద్ధపరచుకున్నవలసిందిగా మేము ప్రార్థన చేస్తుంటున్నాం. ఈ 2000 సంవత్సరములు ఏమి నీ కొరకు చేయలేకపోయామో, జీవించలేకపోయామో, 2025లో మా ప్రభువా శ్రేష్టమైనటువంటి దినములు చూచట కొరకు మీరే మమ్మల్ని నడిపించగలరని మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ఓ ప్రభువా, మీరే సహాయం చేయము. ఈ ప్రకారంగా రాత్రి కోడికనంతటిని మీరు ఆశీర్వదించు. దయల తండ్రి, అనేక మంది బిడ్డలు మీరు తీసుకొని రాగలిగినటువంటి దేవుడు ప్రభువా, వచ్చినటువంటి వారిలో ఏ ఒక్కరు కూడా ఖాళీగా వెళ్ళకుండాట్లుగా మీ శ్రద్ధ అనుభవించినటువంటి వారై
ప్రభువా నీ కార్యముల కొరకు బలపరిచి వాడుకొనమని మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. సహాయం చేయండి తండ్రి. ఆన్లైన్ కుటుంబముగా ప్రభువా గత సంవత్సరాలుగా నీ కృప చేత ప్రతి నిత్యము నీ సన్నిధానములో ధూపం వేయటానికి కొరకు మమ్మల్ని ఏర్పరచుకున్నందులకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆ రీతిగా మా తుది శ్వాస వరకు మా జీవిత కాలం అంతా నీ కొరకు సాగిపోగలట కొరకుగా మీ కృప ఇచ్చి నడిపించాలని మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. తిరిగి రేపు ఉదయకాలము సంవత్సరపు ఆరంభ కూడిక ఎంతో దీవెనకరంగా చేయగలని మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆ రీతిగా ప్రియ ప్రభువా ప్రేమ విందు తల్లి ఉదయకాల నిశ్చితమైంది సువార్త పరిచర్య మీరే దీవెనకరంగా చేయవలసిందిగా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా ప్రభా దేవుని ప్రజలు కలిసి మిమ్మల్ని స్తుతించట్లో కలిసి ప్రకటించట్లో సువార్త పరిచర్య కలిసి మిమ్మల్ని ఆరాధించట్లో బలు పాలుపములు పొందట్లో ప్రేమ విందులో పాలుపలు పొందట్లు అన్నిట్లో మీరే సహాయం చేయవలసిందిగా మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. మీ కృప చూపించండి. ఏ రీతి ఉదయకాలం సరి తీసుకొచ్చినటువంటి ప్రియ బిడ్డల కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దయలు తండ్రి మీ దాసు సుదీర్ఘ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వీరితో మన జ్ఞాపకం చేసుకుని పిల్లల్ని నీ అందరి ప్రేమలో వారిని సమకూర్చవలసిందిగా మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. మీ దాసుని ధైర్యపరచండి. తల్లి గారు తోబుట్లు మీరే జ్ఞాపకం చేసుకోవలసిందిగా మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. సహాయం చేయండి. అలాగున ప్రియ ప్రభువా మీ దాసులు చాంద్రం గారు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ మహిమ కొరకుగా కుమారుడు సంతోషాన్ని మనమండి జ్ఞాపకం చేసుకొని ఈ సంవత్సరాంతంలో వారి యొక్క ఉద్యోగ బాధ్యతల్లో సేవా పరిచయంలో నీ బిడ్డని బలపరిచి వాడుకున్నాను. నబేనికి వందనాలు చెల్లిస్తున్నా. ఆర్తి మీ దాసు లావని మూర్తి గారు స్తోత్రాలు. కుమారుడు పవను అఖిల పిల్ల విషయంలో మీ కృప ఇచ్చి వారిని సేవలో వాడబడడానికి కొరకు గత దినముల్లో ప్రభువా జరిగించబడుతూ వచ్చినటువంటి కృతజ్ఞత కొడి కొరకై నీకు స్తోత్రం. తమటువంటి వాక్యం నీరుగడి ఫలింప చేయండి. నీ మయం కొరకు నీ ఆత్మల్ని ఈ గొప్ప రక్షణ వెలుగులో తీసుకురావలసిందిగా మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. సహాయం చేయండి. ఆ రీతిగా ప్రియ ప్రభువా మీ దాసురాలు యొక్క ఆరోగ్యాన్ని కనికరించు, దాసుని ఆరోగ్యాన్ని కనికరించుని మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. సహాయం చేయండి. ఆ రీతిగా మీ జ్యోతిని జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నాం. సమీర్ బ్రదరు పిల్లలు వారిని కెన్నిటి కొరకు ప్రార్థిస్తుంటున్నాం. కుటుంబంగా నేను సేవించట్లో నీ కొరకు విస్తరించినట్లుగా మీరే నీ మహిమ కొరకుగా కార్యం జరిగించమని మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ఓ ప్రభువా సమీర బ్రదర్ను కూడా క్రమంగా నడిపించమని మేము ప్రార్థిస్తుంటున్నాం. ఆర్థిక మీ దాసురాల యొక్క తోబుట్టు హరిత రత్నమును దర్శించి గొప్ప కార్యం జరిగించమని మేము ప్రార్థిస్తున్నాం. ప్రార్థన ఆలకించండి. ఆర్థిగా ప్రియ తండ్రి తల్లిదండ్రుల్ని జ్ఞాపకం చేసుకొని తోబుట్టుని నీ గొప్ప రక్షణ చేత వారిని అలంకరించమని మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. ఆ రీతిగా ప్రియ తండ్రి మీ దాసురాలు విజయమ్మ గారి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఓ ప్రభా నీ మహిమ కొరకుగా మీ దాసుని యొక్క ఉద్యోగ బాధ్యతలు కృప ఇచ్చి
నీ కొరకు సాక్షి బిడ్డగా వాడుకోనమని మేము ప్రార్థిస్తున్నాం. ప్రేమించి మీరు ఇచ్చినటువంటి సంతాన కొరకు స్తోత్రాలు. సరిత, విజయరాజు ఆర్థిక మనముడి కొరకు ప్రార్థిస్తున్నాం. వారి విశ్వాసమందు అభివృద్ధి పరచండి, విశ్వాసమందు లోపమును తీర్చండి. నీ కొరకుగా అనుభవపూర్వకంగా నేను రుచించినట్లుగా ఆత్మీయ జీవితంలో మీరు సహాయం చేయండి. పనిభూషణ జ్ఞాపకం చేసుకునే వనకాలం నీ కొరకు సాక్ష్యం ఇష్ట కొరకు బాప్టిజం యొక్క అనుభవంలో మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాం. తన ఉద్యోగ విషయంలో భవిష్యత్తు విషయం సాయం చేయండి. పిల్ల హిల్ల నందభూషణ జ్ఞాపకం చేసుకో తండ్రి. టీనేజ్ లోనే ఆ బిడ్డని సేవించడం కొరకుగా మీరే వారిని అట్టి జీవిత ఆశీర్వాదంలో నడిపించవలసిందిగా మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. సహాయం చేయము. ఆ రీతిగా ప్రభువా స్వాతి రాజేంద్రని మీరు జ్ఞాపకం చేసుకొని నీ ప్రేమ గల కార్యం వారిద్దరి మధ్యలో ప్రభువా జరిగించి ఒకరి పట్ల ఒకరికి ప్రేమ కలిగినట్లుగా నీ ఆత్మ ద్వారా కార్యం జరిగించి వారి కుటుంబంగా ఐక్యపరచమని మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి దయగల తండ్రి. ఆ రీతిగా ఆగ్నేష్ట జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నాం. యవన బిడ్డ తన ఉద్యోగ భవిష్యత్తును సాయం చేయండి. భూషణ కుమారం కొరకు నారవ కొరకు ప్రార్థిస్తున్నాం. మీ దాసుని అద్భుతంగా రక్షించుకోనము. వారి పిల్లల కిరణ్ కుమార్, రమ్య, మనమ్మడు కొరకు స్తోత్రాలు. హేమకుమార్ కొరకు వందనములు చెల్లిస్తున్న కుటుంబాన్ని రక్షణ వెలుగులో నడిపించమని మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. సహాయం చేయము. ఆర్థిగా ప్రియ తండ్రి మీ కనికరం చూపించమని వేడుకొని చూస్తున్నాం. ఇలాగున మా ప్రభా మీ దోసల శిరోమణి గారి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రసాద జ్ఞాపకం చేసుకోవడము వారి విశ్వాస జీవితంలో నీ మహిమ కొరకై బలపరచండి. మీ కొరకుగా వారి సాక్షులుగా వాడుకోనమని మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రతి అవసరత క్రీస్తు యేసు మహిమేశలో మీరు తీర్చండి. పిల్లలు మీరు జ్ఞాపకం చేసుకొని వారు నీ కొరకు సూచనలుగా మహత్కార్యములుగా దేవుని ప్రజల మధ్యలో ఆశీర్వాదకరంగా నిలబెట్టుకుని ప్రార్థిస్తున్నా. ప్రవీణ దీన వారి కుటుంబం కొరకు ఆరితిగా తండ్రి, కుమార్తె అశ్విని కొరకు ఆరితిగా కుమారుడు డేవిడ్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. యవన కాలంలో నీ కాడి బయట కొరకు నీ కృప కోరుచుకుంటున్నాం. ఆరితిగా మీ దోస తల్లిని కొరకు స్తోత్రాలు. వృద్ధాప్యంలోని హస్తము సన్నిధి వరకు తోడుగా ఉంచండి. అన్నయ్య లోకన్న మరి మీ దోస్తాలు మేరీ, నయమిస్టరు పిల్లలు తండ్రి, సాదోక్ షోలోం తండ్రి, అబిగేల్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీ దాసుని ఆరోగ్య విషయంలో ప్రత్యేక కనికరించండి. మంచి దృష్టి దయచేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. అలాగున మా ప్రభువా రాజు బ్రదరు, మా మిస్టర్ పిల్లలు సారా, సూజన్, స్టీఫెన్ కొరకు ప్రార్థిస్తున్నాం. ఆత్మీయ జీవితంలో నీవే వారిని వదిలి చేయండి. ఈ మయం కొరకుగా పిల్లల్ని చదువుల్లో చక్కగా రాణింప చేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. అలాగూ నా ప్రియ ప్రభువా థామస్ బ్రదర్ అనురాధమ్మ పిల్ల కొరకు ప్రార్థన చేస్తున్నాం. నీ మహిమార్థమే వారి యొక్క ప్రతి విధమైనటువంటి అవసరతలు ఆత్మీయ భౌతిక తీర్చుకుని ప్రార్థిస్తున్నాం. ఓ ప్రభువా మీ దాసుల సుజాతమ్మ గారు, రంగయ్య గారు, ఆర్తి పిల్లలు తండ్రి, తబిత, శైలేందరు మనమడి కొరకు, ఋతు, రాకేష్ కొరకు, కుమారుడు సోలమన్ కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. నీవే నీ మహాకృప చేత సుజాత గారి విశ్వాసాన్ని బట్టి ఇంటి వారు కూడా రక్షించుకుంటా అన్నావు కదా ప్రభువా. అపోస్తలుల కార్యం 16:31 అక్షరాలు నెరవేర్చవలసిందిగా మేము ప్రార్థన చేస్తుంటున్నాం. సహాయం చేయండి. ఆరుతిగా ప్రియ తండ్రి జయమ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తుంటున్నాం. సహాయం చేయండి. ఇలాగున ప్రియ ప్రభువా దాస శ్యామ గారి స్తోత్రాలు, వారి ముగ్గురు కుమార్తెల కుటుంబాల కొరకు స్తోత్రాలు. వారిని నీ కృపలో బలవంతులుగా చేయండి. మా ప్రభు
ప్రభువా నీ మహిమ కొరకై ఏ విధమైనటువంటి కొరత లేకుండా సంపూర్ణ స్థితిలో వారు తీసుకురమని మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. వారి ఉద్యోగ బాధ్యతల్లో కృప ఇచ్చారు, నీకు స్తోత్రాలు. నీ కొరకుగా ప్రభువా కృతజ్ఞత సేవించడానికి కొరకు నీవే బిడ్డలు బలపరచము. విశేషముగా భాస్కర్ వెంకటను దర్శించి నీ గొప్ప రక్షణ చేత వారిని అలంకరించి వారి ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. సహాయం చేయండి. మీ దాసామునకు విశ్వాసాన్ని గణపరచమని వేడుచు ఉంటున్నాం. ఆ రీతిగా ప్రభా ఆశీర్వాదకరంగా మా ప్రియులు మీరు వాడుకోనమని మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. మీ దాత దర్శనమ గారిని జ్ఞాపకం చేసుకో, కుమారు కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోవలసిందిగా ప్రార్థిస్తున్నాం. సూజన్ పిల్లలకి మీరు ఆదరించమని వేడుకొనుచు ఉంటున్నాం. సహాయం చేయండి. ఇలాగ అనుదిన ప్రార్థనలో తండ్రి పాలు పబ్బులు పొందిన ప్రతి కుటుంబం కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మా ప్రభా స్వర్ణ సిస్టర్ ప్రవీణ్ కుమార్ బ్రదర్ పిల్లలు అంకిత ప్రణితాన్ని జ్ఞాపకం చేసుకోనమని మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. అలాగున ప్రియ ప్రభా మీ దాసురాలు ఉదయిస్టరు హెడ్డి బ్రదర్ వారికి పిల్లలు జ్ఞాపకం చేసుకోవడము. అభిషేక్ లీడియా వారి కుటుంబాన్ని మీరు కనికరించము. మీ దాసులు మంచి ఆరోగ్యం క్షేమకరం సిద్ధపరచని ప్రార్థిస్తున్నాం. రేచుల భవిష్యత్తు తీర్చమని మేము ప్రార్థిస్తున్నాం. ఆ రీతిగా మా ప్రభా నీ మహిమ కొరకుగా భాగ్య మా రాజు బ్రదరు వారి కుటుంబాన్ని కూడా మీరు రక్షణ నడిపించు. మా పిల్లల్ని జ్ఞాపకం చేసుకోవడము. తండ్రి వారి చదువులో మీరు సహాయం చేయండి. ప్రతి అవసరத்தை నీ మనుషులు తీర్చమని మేము ప్రార్థిస్తుంటున్నాం. సహాయం చేయండి. ఇలాగున ప్రియ ప్రభా లక్ష్మణ్ గారి జ్ఞాపకం చేసుకో. వారి కుటుంబ మరి వ్యక్తిగత పరిస్థితులు ఏమై ఉన్నాయో వారి సమస్యలు మీరు పరిష్కారం చేయమని మేము ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రభావతము కొరకు ఆర్తిగా వారి కుమారుడు చైతన్య తల్లిగారితో వచ్చు మధుశుద్ధు వారి నిమిత్తం ప్రార్థన చేస్తుంటున్నాం. వారి భారములు భరించుము. నీ మహిమ కొరకుగా ప్రభా మంచి ఆరోగ్యంలో ఉంచుము. ప్రతి అవసరత తీర్చుమని మేము ప్రార్థిస్తున్నాం. ఇలాగున ప్రియ ప్రభా బిచ్చల రాకడ కొరకు మా పోకడు సిద్ధపరచుమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. సహాయం చేయండి. దయలు తండ్రి అవసరతను ఎవరి నిమిత్తం ప్రార్థించిన వారిని జ్ఞాపకం చేసుకొని మహిమ పొందండి. మా ప్రభా ఈ ప్రకారంగా జయకృష్ణ స్వప్న బిడ్డ కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. ఫ్లాట్ బుక్ చేసుకుంటూ వచ్చినారు. మరి అందులో ఎక్కడో కొంత తండ్రి మోసం జరిగిన కారణం చేత కొన్ని లక్షల రూపాయలు ఆ ప్రభా రికవరీ రావాల్సి ఉంటుండగా ఆ యొక్క కలవరు తప్పించి సమాధానకరంగా ప్రభా డబ్బులన్నీ వారు పొందుకున్నట్లుగా మీరు సాయం చేయండి. రాంబాబుని జ్ఞాపకం చేసుకొని విజయమ్మ గారికి ప్రభా ఇవ్వాల్సినటువంటి 30 లక్షల డబ్బులు ఇవ్వడానికి కొరకు తనకు మంచి మనసు దయచేయమని మేము ప్రార్థన చేస్తుంటున్నాం. ఓ ప్రభా భారమును భరించండి. ప్రతి సమస్యని మహిమలు తీర్చమని మేము ప్రార్థిస్తుంటున్నాము. సహాయం చేయము. ఇది సార్వత్రిక సంఘాన్ని జ్ఞాపకం చేసుకో. యెరూషలేమును జ్ఞాపకం చేసుకో. మా దేశమును ప్రపంచం ఇంకా రక్షణ లేనటువంటి ఒక్కొక్క వ్యక్తిని మీరు దర్శించు. ఇంకా సువార్త ప్రకటించబడినటువంటి ఒక్కొక్క ప్రాంతాన్ని జ్ఞాపకం చేసుకోను తండ్రి. అంత్యదినాల యందు నా ఆత్మను కుమ్మరిస్తున్నావు ఎవరి మీద. వృద్ధుల కళ్ళగందులన్నావు. ప్రవచనాలు నెరవేరుస్తురండి. గొప్ప కార్యముల కొరకు బిడ్డలు వాడుకోనమని మీ చేలు గర్పిస్తుంటున్నాం. మీ దాసుడు శ్రీనివాస బ్రదరు జయమస్టరు కుమారుడు సున్న కొరకు ప్రార్థిస్తున్నాం. మీ దాసుని యొక్క ఉద్యోగ బాధ్యతల్లో మెండైన కృప ఇచ్చి నీ మహిమ కొరకుగా సాక్షులుగా మీరు వాడుకోనమని వందనాలు చెల్లిస్తుంటున్నాం. మమ్మల్ని తగ్గించుకుంటున్నాం, హెచ్చించి పూజిస్తుంటున్నాం. మీకే మహిమ ఘనత ప్రభులు ఆరోపించుకోవచ్చు. మా ప్రభువును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములోని
స్తుతించి ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం ప్రభు బిడ్డలుగా మనతోనూ సర్వలోకమైనటువంటి సకల భక్తులతో సదాకాలతో నడిపించును గాక. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. అందరికి ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్ అమ్మా.